నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. ఐ హేట్ మై గర్ల్ ఫ్రెండ్ ఎపిసోడ్ 17. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఎంత పర్ఫెక్ట్ అబ్బాయి అయినా సరే అమ్మాయి దగ్గర డిఫెక్టే కదా విక్కీ. వేగంగా వెంకట్ వెనకాలే నడుస్తూ అంది శ్రద్ధ. వెంకట్ ఆ మాటలు విని శ్రద్ధ వైపు చురుకుగా చూశాడు. అంటే నీ గురించి కాదు విక్కీ, మిగిలిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. వచ్చి రాని నవ్వు ఒకటి నవ్వి అంది శ్రద్ధ. క్రేజీ గర్ల్ అనుకుంటూ వెంకట్ ముందుకు నడుస్తూ ఒక్క నిమిషం ఆగి శ్రద్ధ వైపు చూసి, చిన్ని, ఇందాక నువ్వు లిఫ్ట్ ఆగిపోవాలని ఎందుకన్నావు? డౌట్గా శ్రద్ధ వైపు చూస్తూ అడిగాడు. ఆల్రెడీ చెప్పాను కదా విక్కీ, లిఫ్ట్ కనుక రిపేర్ వస్తే నువ్వు నేనే ఉంటాము, రొమాన్స్ జరిగే అవకాశం ఉంటుందని చూపుడు వేలు నోట్లో పెట్టుకుని కొరుకుతూ అదొక రకమైన రొమాంటిక్ ఎక్స్ప్రెషన్ ఇస్తూ చిన్నగా నవ్వుతూ అంది శ్రద్ధ. వాట్ చిన్ని, నీకు నా మీద ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా? అన్బిలీవబుల్. తప్పేముంది విక్కీ, నీ మీదే కదా ఉన్నాయి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ప్రేమిస్తున్నప్పుడు ప్రేమించిన అబ్బాయి గురించి ఇలాగే కదా ఆలోచిస్తారు. ఏ, నువ్వు కూడా ఒకప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించా అని అన్నావు కదా, ఆ అమ్మాయి గురించి ఏదో ఒకటి ఇమాజినేషన్ చేసుకునే ఉంటావుగా? డౌట్గా చూస్తూ అంది శ్రద్ధ. స్టాప్ ఇట్ చిన్ని, ఆ అమ్మాయి గురించి మాట్లాడద్దు, చాలా గట్టిగా కోపంగా అరిచాడు వెంకట్. వెంకట్ అంత కోపంగా అరవడంతో పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని కాసేపు అలాగే నిలబడిపోయింది. నాన్సెన్స్ అనుకుంటూ వెంకట్ ముందుకు కదిలాడు. సారీ విక్కీ, ఇంకెప్పుడు ఆ అమ్మాయి గురించి మాట్లాడను. వెంకట్ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ముందుకు నడుస్తున్నాడు. సారీ విక్కీ. సరే, ఇంకెప్పుడు ఆ అమ్మాయి గురించి నా దగ్గర మాట్లాడద్దు. సరే మాట్లాడను. ఇది ఒక్కటి చెప్పు, నీ గురించి కాదు, జనరల్గా అడుగుతున్నాను. అడగనా? ఉష్, వినవు కదా, ఏం చెప్పాలి నాకు? నువ్వు అడగాలి అనుకున్నా నేను వద్దు అన్నా ఆగవు కదా, అడుగు. విక్కీ, మనకి ఒకరి మీద ప్రేమ ఉంటే వాళ్ళ గురించి మనం స్వీట్గా రొమాంటిక్గా ఆలోచిస్తూనే ఉంటాం కదా. వెంకట్ ఒక్క నిమిషం శ్రద్ధ వైపు చూసి, నాకు తెలియదు చిన్ని, కాసేపు సైలెంట్గా ఉంటావా ప్లీజ్? అలాగే అంటూ వెంకట్కి కోపం వస్తోందని మాట్లాడాలని ఉన్నా బలవంతంగా తన మాటల్ని ఆపుకుంటూ, మాట్లాడుకు చిన్ని, మాట్లాడుకు, విక్కీకి కోపం వస్తోంది అని తనలో తానే చెప్పుకుంటూ వెంకట్ని ఫాలో అవుతోంది. తన వెనకాలే వస్తూ తనలో తానే మాట్లాడుకుంటున్న శ్రద్ధని చూసి, ఏంటి చిన్ని గొనుగుతున్నావు అన్నాడు వెంకట్. లేదు విక్కీ, నువ్వు మాట్లాడకుండా సైలెంట్గా ఉండమన్నావు కదా, అందుకే నాలో నేనే మాట్లాడుకుంటున్నాను అని క్యూట్ ఎక్స్ప్రెషన్ ఇచ్చి మాట్లాడుతున్న చిన్ని వైపు చూసి అంటూ చిన్న నవ్వు నవ్వాడు వెంకట్. హే, నువ్వు నవ్వావు, అయితే కోపం పోయింది కదా? నీ మీద నాకెందుకు చిన్ని కోపం? నాకు తెలుసు విక్కీ, నీకు నా మీద కోపం రాదు కదా. సర్లే కానీ ఇంక నువ్వు బయలుదేరు, కాలేజ్కి వెళ్ళాలి కదా, టైం వేస్ట్ చేయకు అన్నాడు వెంకట్. మరేమీ పర్వాలేదు విక్కీ, నీకు ఎవ్వరూ కంపెనీ ఇవ్వడానికి లేరు కదా. అవసరం లేదు చిన్ని, నువ్వు వెళ్ళు, కాలేజ్ టైం అవుతుంది. వెళ్తానులే విక్కీ, అత్తయ్య గారు వచ్చే వరకు ఉంటాను. చిన్ని, నువ్వు మా వాళ్ళందరినీ అసలు వరుసలు పెట్టి ఎందుకు పిలుస్తున్నావు? మార్నింగ్ నుంచి చూస్తున్నాను. మా నానమ్మని అమ్మమ్మ అంటున్నావు, మా తమ్ముడు నిన్ను వదిన అంటున్నాడని చెప్పావు, ఇప్పుడు మా అమ్మని అత్తయ్య అని అంటున్నావు. అసలు ఏం జరుగుతోంది నీకు మా వాళ్ళకి మధ్య? ఏం జరుగుతుంది విక్కీ? ఏమీ జరగట్లేదు. ఏదైనా జరగాలి అంటే ముందు నువ్వు ఒప్పుకోవాలి కదా. ఇంకా ఈ వరసలు అంటే నేను అంత డైరెక్ట్గా మీ ఇంటికి వచ్చి మాట్లాడాను కదా, వాళ్ళందరికీ నేను నచ్చేశాను, నాకు వాళ్ళందరూ నచ్చేశారు. సో ఇలా కంటిన్యూ అయిపోతున్నాము. ఆహా, అయితే ఇండైరెక్ట్గా నన్ను కూడా నీ హుబ్బీ చేసేసుకున్నావా? ఇండైరెక్ట్గానే, డైరెక్ట్ కాదు కదా. వెంకట్ శ్రద్ధ మాట్లాడుకుంటూ ఉండగానే అమల అక్కడికి వచ్చింది. ఒరేయ్, బాగా లేట్ అయిపోయిందా?
అప్పటికి చాలా ఫాస్ట్గా పని చేసుకుని వచ్చానురా. లక్ష్మికి గడ్డి వేసి ఇల్లు గుమ్మాలు గబగబా ఊడ్చి ఒక చెంబుడు నీళ్లు పోసుకుని దేవుడి దగ్గర దీపారాధన చేసి ఆదరా బాదరా అంత ఉడకేసుకుని వచ్చేసరికి ఈ టైం అయ్యింది. చీర కొంగుతో నుదుటిపైన పట్టిన చెమటను తుడుచుకుంటూ అంది అమల. అమ్మా, నిన్ను ఎవరైనా స్లో అంటారా? ఇన్ని పనులు ఇంత ఫాస్ట్గా నువ్వు కాబట్టి చేశావు. యు ఆర్ గ్రేట్ మా. కాసేపు కూర్చో, కంగారు పడకు. లేదురా, మీ నానమ్మ ఇంతసేపు ఏమీ తాగకుండా అస్సలు ఉండలేరు. ముందు ఆవిడకి ఒక చుక్క కాఫీ ఇచ్చి వస్తాను. అమ్మా, ఆల్రెడీ చెప్పాను కదా కాఫీ వద్దని. అది కాదురా వెంకట్, అలవాటు పడ్డ ప్రాణం ఒక్కసారి మానలేరు. అయినా ఒక్కసారి తాగితే ఏమీ కాదురా. వద్దు అమ్మా, తనకి బాలేదు కదా. హాట్ వాటర్ తీసుకువచ్చావా లేదా? తీసుకువచ్చాన్రా. హాట్ వాటర్ ఇవ్వు, కాఫీ వద్దు. సరేలే అంటూ వేడి నీళ్లు ఉన్న ఫ్లాస్కు తీసుకుని హాస్పిటల్ వార్డులోకి వెళ్ళింది. ఏమే వచ్చావా అమల? ఏంటది చేతిలో? కాఫీయేనా? ఒక చుక్క పోసి పుణ్యం కట్టుకోవే అమ్మడు. నోరు తెగ లాగేస్తోంది. అలివేలు బోసి నోటిని చప్పరిస్తూ ఫ్లాస్కు వైపు చూస్తూ అంటోంది. కాఫీ కాదు అత్తయ్య గారు, వేడి నీళ్ళు. మీకు కాఫీ ఇవ్వకూడదుట. ఏంటే, ఏం మాట్లాడుతున్నావు? కాఫీ కూడా ఇవ్వవా? కాఫీ చుక్క పడకపోతే నా బుర్ర పని చెయ్యదే. ఒక్క చుక్క పొయ్యి. ఉదయం నుంచి నాలిక లాగేస్తోంది. మీరు తాగకూడదు అత్తయ్య గారు. ఏ, ఎందుకు తాగకూడదు? నేనేమైనా రోగిష్టిదాన్నా? కోపంగా అంది అలివేలు. ఏంటి నానమ్మ అరుస్తున్నావు అమ్మ మీద? లోపలికి వచ్చాడు వెంకట్. ఒరే వెంకట్, మీ అమ్మ చూడరా, నాకు ఒక్క చుక్క కాఫీ కూడా పోయట్లేదు. కంప్లైంట్ చేస్తున్నట్టు అంది అలివేలు. నేనే ఇవ్వొద్దని చెప్పాను, నువ్వు తాగకూడదు. నువ్వట్రా? అవును, నేనే చెప్పాను. అంతేకాదు, ఈ రోజు నుంచి ఆయిల్ ఫుడ్స్ అన్నీ పూర్తిగా అవాయిడ్ చేయాలి. కారాలు కూడా తినకూడదు. చెకోడీలు, జంతికలు తిన్నావో చంపేస్తాను అంటున్న వెంకట్ వైపు ఉరిమి ఉరిమి చూస్తోంది అలివేలు. విక్కీ, నానమ్మ జంతికలు ఎలా తింటుంది? యు ఆర్ టూ మచ్ విక్కీ. పాపం, ఆవిడికి పళ్ళు కూడా లేవు కదా, ఎలా తింటుంది? అనవసరంగా తిడుతున్నావు అంది శ్రద్ధ. నీకు మా నానమ్మ గురించి తెలియదు చిన్ని, అందుకే ఇలా సపోర్ట్ చేస్తున్నావు. ఆవిడ జంతికలు, చక్రాలు, పీనట్ లడ్డు వీటన్నిటినీ దగ్గర పెట్టుకుని బండతో మెత్తగా దంచి నోట్లో వేసుకుని చప్పరిస్తూ ఉంటుంది అని వెంకట్ చెప్తూ ఉంటే ఆశ్చర్యంగా వింటోంది శ్రద్ధ. ఓసై అమల, ఏమిటిది? నువ్వు నీ కొడుకు మాట విని నాకు కాఫీ చుక్క కూడా ఇవ్వవా? అత్తగారి మాట లక్ష్యం లేదా నీకు? అమల వైపు కోపంగా చూస్తూ అంది అలివేలు. ఓయ్ నానమ్మ, మాట్లాడావంటే మూతికి ప్లాస్టర్ వేసేస్తాను. ఇది హాస్పిటల్, చాలామంది పేషెంట్స్ ఉన్నారు. హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్ లాగా అసలున్నావా నువ్వు? పొద్దున్నే అందరినీ పరుగులు పెట్టించావు. అడ్మిట్ అయ్యి 4-5 గంటలు కూడా కాలేదు. తిండి కోసం గొడవ చేస్తున్నావు. కొంచెం గట్టిగా అన్నాడు వెంకట్. గుడ్డు వచ్చి పిల్లని ఎక్కిరించినట్టు నువ్వు నాకు చెప్పొచ్చావారా పిల్ల కుంక? చేతికర్రతో వీపు వాయించేస్తాను. ఓకే, నువ్వు నన్ను కొట్టినా సరే నేను నీకు ఏమీ పెట్టనివ్వను. ఇంటికి వచ్చాక చేతికర్రతో నువ్వు చేసే విన్యాసాలు అన్నీ తీరిగ్గా చూస్తాను. ఇప్పుడు మాత్రం నోరు మూసుకుని వేడి నీళ్లు తాగు, కాసేపటి తర్వాత ఇడ్లీ పెడుతుంది అంటూ వాళ్ళ నానమ్మ పక్కనే కూర్చుని ఆ వేడి నీళ్లు కొంచెం బలవంతంగానే తాగించాడు. తప్పదురా భగవంతుడా అనుకుంటూ వెంకట్ పట్టిస్తున్న వేడి నీళ్లు చచ్చి చెడి తాగింది అలివేలు. ఇదంతా చూస్తున్న శ్రద్ధకి అలివేలుని చూస్తుంటే చెప్పలేనంత జాలిగా అనిపిస్తోంది. అలివేలు పక్కనే కూర్చుని 1/2 అవర్ తర్వాత ఇడ్లీ కూడా అలాగే పెట్టాడు. చట్నీ లేకుండా ఇడ్లీ తినడానికి చచ్చినంత పనే అయ్యింది అలివేలికి. ఆ చప్ప ఇడ్లీ గొంతు దిగడం లేదు. తిను నానమ్మ అంటూ వెంకట్ నోట్లో పెట్టి మరీ నీళ్లు తాగిస్తున్నాడు. వెధవ, బడుద్దాయి, పిల్ల కుంక, రేవులో తాడి చెట్టు, గడకర్ర మొహంగాడ, ఇలా పిచ్చి పిచ్చు తిట్లన్నీ తిడుతోంది అలివేలు. థ్యాంక్ యూ సో మచ్ అంటూ అలివేలు ఎన్ని తిడుతున్నా నవ్వుతూ ఇడ్లీ పెడుతున్నాడు వెంకట్. అలివేలు అరచి నిజంగానే నీరసం వచ్చి నిద్రపోయింది. అమ్మా, నానమ్మకి శుభ్రంగా ఇడ్లీ పెట్టాను. మధ్యాహ్నం ఫుడ్ పెట్టకు. నేను డాక్టర్ని అడిగి వచ్చాను. ఈ పూటకి భోజనం పెట్టద్దు అన్నారు. ఆకలి అని అరిచి గోల చేస్తుంది. మీరు తన మాట పట్టించుకోవద్దు. రేపు డిశ్చార్జ్ చేయాలి కదా. మీరు తను అడిగినట్టు ఏదైనా పెడితే మళ్ళీ 2 రోజులు హాస్పిటల్లోనే ఉంచుతారు.
అని మరీ మరీ చెప్పి హాస్పిటల్ నుంచి బయలుదేరాడు వెంకట్. చిన్ని, నువ్వు కూడా రా, కాలేజ్కి వెళ్ళాలి కదా. వస్తున్నాను అంటూ నిద్రపోతున్న అలివేలు వైపు జాలిగా చూస్తూ బాయ్ అత్తయ్య అని అమలకు చెప్పి వెంకట్తో కలిసి బయటకు నడిచింది చిన్ని. వెంకట్ బైక్ స్టార్ట్ చేస్తూ ఉండడంతో, విక్కీ ఏంటి బైక్ మీద వెళ్దామా? వెళ్దామా కాదు, వెళ్తాను. నువ్వు కారులోనే వచ్చావు కదా, కారులో వెళ్ళిపో. విక్కీ విక్కీ ప్లీజ్ విక్కీ, నేను నీ బైక్ ఎక్కుతాను. అదేంటి చిన్ని, కారులో వచ్చావు కదా, అట్లీస్ట్ మీ ఇంటి వరకు అయినా సరే నన్ను బైక్ మీదే ఎక్కించుకో. అక్కడి నుంచి కారులో వెళ్ళిపోతాను. నాకు బైక్ ఎక్కాలని ఉంది. సరే ఎక్కు. ఓ మై గాడ్, విక్కీతో నేను బైక్ మీద, విక్కీని గట్టిగా పట్టుకుని కూర్చోవాలి అనుకుంటూ ఎగిరి గంతు వేసి మరీ బైక్ ఎక్కి కూర్చుంది శ్రద్ధ. అప్పటికే చాలా లేట్ అవ్వడంతో వెంకట్ ఫాస్ట్గా డ్రైవ్ చేస్తున్నాడు. ఎప్పుడెప్పుడు వెంకట్కి దగ్గరగా జరిగి కూర్చుందాము అని వెయిట్ చేస్తోంది శ్రద్ధ. సిచ్యువేషన్ రాగానే వెంకట్కి దగ్గరగా జరిగి వెనక నుంచి తన చేతులు వెంకట్ ముందుకు పెట్టి గట్టిగా పట్టుకుని కూర్చుంది. శ్రద్ధ బ్యాక్ సైడ్ నుంచి అలా హగ్ చేసుకుంటే ఒక్క క్షణం ఊపిరి ఆడనట్టే అనిపించింది వెంకట్కి. శ్రద్ధ బాడీ తన బాడీకి టచ్ అవుతుంటే ఒళ్ళంతా ఏదో విద్యుత్ ప్రవహిస్తున్నట్టు అనిపించింది. సడన్ బ్రేక్ వేశాడు. చిన్ని ప్లీజ్, కొంచెం దూరంగా కూర్చో. ఏమైంది విక్కీ? ఎందుకు? నీకు తెలీదా? తెలియదు, చెప్పు వింటాను. చిన్ని ప్లీజ్, కొంచెం దూరం జరిగి కూర్చోవే, నాకు చాలా ఇబ్బందిగా ఉంది. శ్రద్ధ వెంకట్ ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ చూసి నవ్వుతూ ఓకే అంటూ కొంచెం దూరం జరిగి కూర్చుంది. వెంకట్ లేట్ అయినా పర్వాలేదు అని స్లోగానే వెళ్దామని చిన్నగా బైక్ డ్రైవ్ చేస్తున్నాడు. వెంకట్ ఇంటి దగ్గర నుంచి కారులో ఇంటికి చేరి త్వరగా రెడీ అయి కాలేజ్కి వెళ్ళింది శ్రద్ధ. వెంకట్ కూడా త్వరగా తన పనులన్నీ పూర్తి చేసుకుని ఆఫీస్కి వెళ్ళాడు. ఈవినింగ్ వరకు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఆల్మోస్ట్ పెండింగ్ వర్క్ మొత్తం కంప్లీట్ చేసింది శ్రద్ధ. వెంకట్ కూడా వీలైనంత తొందరగా ఆఫీస్ వర్క్ కంప్లీట్ చేసుకున్నాడు. విక్కీ, ఈరోజు నువ్వు కాలేజ్కి రావద్దు, డ్రైవర్ ఉన్నాడు, ఈవినింగ్ మెసేజ్ చేసింది శ్రద్ధ. బ్రతికించింది అనుకుంటూ ఓకే చిన్ని మెసేజ్ చేశాడు వెంకట్. శ్రద్ధ అటు నుంచి అటే హాస్పిటల్కి వచ్చేసింది. వెంకట్ కూడా హాస్పిటల్కి వచ్చాడు. వాళ్ళిద్దరూ హాస్పిటల్కి చేరుకునేసరికి నర్సు చెప్పే జాగ్రత్తలు అన్నీ శ్రద్ధగా వింటోంది అమల. విద్యాధర్ అక్కడ ఉన్న వాళ్ళ సామాన్లు మొత్తం ఒక పక్కకి సర్దుతున్నాడు. వినయ్ తన ఫోన్లో క్యాబ్ బుక్ చేస్తున్నాడు. ఏంట్రా హడావిడి అడిగాడు వెంకట్. నానమ్మని డిశ్చార్జ్ చేస్తున్నారన్నయ్య. అదేంటి, ఈరోజు హాస్పిటల్లోనే ఉంచుతాను అన్నారుగా? ఈవిడ చేసే గోలకి మిగతా పేషెంట్స్ అందరూ డిస్టర్బ్ అవుతున్నారు. పైగా ఈవిడ హెల్త్ కండిషన్ కూడా చాలా బాగుందిట. నో ప్రాబ్లం, తీసుకువెళ్ళండి అని ఇందాకే డాక్టర్ వచ్చి చెప్పారు. ఓహో సరే అయితే. ఇంతకీ మన సీనియర్ సిటిజన్ హీరోయిన్ ఎక్కడా? అదిగో మిగతా పేషెంట్స్ అందరికీ సెండ్ ఆఫ్ చెప్తోంది చూడు అంటూ వినయ్ చూపించాడు. అలివేలు చక్కగా చేతికర్ర సహాయంతో అటు ఇటు నడుస్తూ ఉదయం నుంచి ఈవినింగ్ వరకు హాస్పిటల్లో తనకి కంపెనీ ఇచ్చిన పేషెంట్ ఫ్రెండ్స్కి అందరికీ సెండ్ ఆఫ్ చెప్తోంది. వెంకట్ అది చూసి నవ్వుతూ అసలు నానమ్మకి హార్ట్ అటాక్ ఎలా వచ్చిందో నాకు అర్థం కావట్లేదురా అన్నాడు. నాకు అదే అర్థం కావట్లేదు అన్నయ్య నవ్వుతూ అన్నాడు వినయ్. అలివేలుని ఇంటికి తీసుకువెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళగానే అమల అందరికీ చక్కగా కాఫీ పెట్టించింది. ఒక్క అలివేలుకి తప్ప. ఫిల్టర్ కాఫీ వాసనకి పిచ్చెక్కిపోతోంది అలివేలుకి. ఒక్క చుక్క పొయ్యమని గొంతు చింపుకున్నా అస్సలు ఆవిడికి కాఫీ ఇవ్వట్లేదు. అలివేలు పరిస్థితి చూసి శ్రద్ధకి చెప్పలేనంత జాలిగా అనిపిస్తోంది. వంటింట్లో పనిచేస్తున్న అమల దగ్గరకు వెళ్ళి, అత్తయ్య నాకు కొంచెం కాఫీ ఇవ్వరు, కొంచెం ఎక్కువగా, చాలా బాగుంది అందుకనే అంటూ రిక్వెస్ట్గా అడిగింది. అవునా, నీకు కాఫీ అంటే ఇష్టమా అని నవ్వుతూ పెద్ద గ్లాస్తో కాఫీ పోసి ఇచ్చింది అమల. థ్యాంక్ యూ అత్తయ్య అంటూ ఎవ్వరూ చూడకుండా గబగబా అలివేలు గదిలోకి వెళ్ళి తాగండి తాగండి, త్వరగా తాగేయండి అంటూ అలివేలు చేతికి అందించింది. మెడిసిన్స్ తీసుకుని అటుగా వస్తున్న వెంకట్ని చూసి అమ్మో నా మొగుడు ఇటే వస్తున్నాడు అని కంగారు పడిపోతూ విక్కీ 2 minutes, అమ్మమ్మ గారు బట్టలు మార్చుకుంటున్నారు, ఆగు అంటూ తలుపులు వేసింది. అలివేలు మనవడు వస్తున్నాడు అని అర్థమై మూతికి అంటిన కాఫీ నురుగు తుడిచేసుకుని కాఫీ గ్లాసు వెనక్కి పెట్టేసింది.
అయ్యో అమ్మమ్మగారు కంగారు పడకండి, తలుపు వేశాను కదా. శ్రద్ధ భరోసా ఇస్తుంటే తృప్తిగా కాఫీ తాగింది. నా బంగారు తల్లి, నీ కడుపున 100 మంది పిల్లలు పుట్టాలి. బోసి నోటితో నవ్వుతూ కాఫీ తాగింది. ఆవిడ ఆశీర్వాదం విని నవ్వుతూ, ముందు మీ మనవుడిని పెళ్లికి ఒప్పించండి అంది శ్రద్ధ. చూస్తూ ఉండు అమ్మడు, ఈరోజే అసలు నాటకం మొదలు పెడతాను అంది అలివేలు. శ్రద్ధ ఈవినింగ్ 7 అయ్యే వరకు అక్కడే కూర్చుంది. చిన్న చిన్న పనులు చేస్తూ అమలకు సహాయంగా ఉంది. చిన్ని, ఎందుకు నీకు ఈ పనులన్నీ? మీ ఇంటికి వెళ్ళు, వెంకట్ చాలాసార్లు చెప్పి చూశాడు. నేర్చుకుంటున్నాను విక్కీ, రేపు నిన్ను పెళ్లి చేసుకున్నాక ఎలాగో ఈ పనులన్నీ చేయాలి కదా అని అంటూ వెంకట్కి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అవకాశం దొరికినప్పుడల్లా ఏడిపిస్తూ వంటింట్లోకి వెళ్ళి అమలకు ఆ పనుల్లో ఈ పనుల్లో సహాయం చేస్తోంది చిన్ని. అమల చెప్తూ ఉంటే చిన్నగా కూరగాయలు కట్ చేయడం, ఇల్లు గుమ్మాలు ఓడవడం, లక్ష్మికి గడ్డి వేయడం, దానా కలపడం, అమల వాకిట్లో ముగ్గు పెడుతుంటే చుక్కలు పెట్టడం, ఇలాంటివన్నీ ఎంతో శ్రద్ధగా నేర్చుకుంటోంది శ్రద్ధ. బాబోయ్, ఏమిటిది? నిజంగానే నన్ను పెళ్లి చేసుకుంటుందా ఏమిటి? మా అమ్మ ఏమిటి అత్త అత్త అని పిలుస్తున్నా ఏమీ అనట్లేదు. చూస్తుంటే అందరూ కలిసి దీనిని నా మెడకి తగిలించేటట్లు ఉన్నారు. వాళ్ళందరూ అంత ఐకమత్యంగా ఉంటే కంగారుగా అనిపిస్తోంది వెంకట్కి. శ్రద్ధ ఎవ్వరూ చూడకుండా దోశలు చట్నీ తాను తింటున్నట్లు ఒక ప్లేట్లో పెట్టుకుని యాక్ట్ చేస్తూ అలివేలుకి తీసుకువచ్చి పెట్టేసింది. తృప్తిగా తిని, అమ్మయ్యా, ఈ రోజుకి ఆత్మారాముడు శాంతించాడు అమ్మాయి అంది అలివేలు. బోసి నోటితో ఇంత మొహం చేసుకున్న అలివేలు మొహం చూసి నవ్వుతూ, సరే అమ్మమ్మగారు, రేపు ఉదయం వస్తాను, అప్పటి వరకు జాగ్రత్త, నా పెళ్లి విషయం మాట్లాడడం మర్చిపోవద్దు అని గుర్తు చేసి మరీ బయలుదేరింది శ్రద్ధ. వెళ్తూ వెళ్తూ వినయ్కి స్వప్నకి హైఫై ఇచ్చింది. తన రూమ్లో వర్క్ చేస్తున్న వెంకట్ దగ్గరికి వచ్చి, బాయ్ విక్కీ అంటూ వెంకట్ బుగ్గలు 2 పట్టుకుని లాగి వెంకట్ తేరుకుని తిట్టేలోపే గబగబా ఆ గదిలో నుంచి బయటికి వచ్చి, అత్తయ్యగారు వెళ్ళొస్తాను అంటూ అమలకి కూడా చెప్పి సైలెంట్గా న్యూస్ పేపర్ చదువుతున్న విద్యాధర్ దగ్గరికి వచ్చి, అంకుల్ని కూడా మావయ్య అని పిలిచేయాలి అని అనుకుంటూ గొంతులో నుంచి మాట రాక తడబడుతూ ఉంటే, వెళ్ళిరా కోడలి పిల్ల, నాతో చెప్పాలనే కదా తడబడుతున్నావు నవ్వుతూ అన్నాడు విద్యాధర్. ఆయన అలా పలకరించేసరికి విద్యాధర్ కూడా ఇండైరెక్ట్గా వాళ్ళ పెళ్ళికి సిగ్నల్ ఇచ్చేశాడని అర్థమై ఎగిరి గంతులు వేస్తూ, ఓకే మావయ్య, వెళ్ళొస్తాను అంది శ్రద్ధ. అమల తనలో తానే నవ్వుకుంటూ వంట చేస్తూ ఉండడం చూసి, ఏంటమ్మా అలా నవ్వుతున్నావు అడిగాడు వెంకట్. చిన్నీని మీ నానమ్మని చూస్తే నవ్వొస్తోందిరా. అవునా, ఎందుకు? ఇద్దరూ ఏదో రహస్యం మాట్లాడుకుంటున్నట్టు గుసగుసలాడుతున్నారు. ఒకరిని వదిలి ఒకరు ఉండలేనట్లు భలే ప్రవర్తిస్తున్నారు. నాకైతే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తోంది. అవునమ్మా, నాకు కూడా కొంచెం స్ట్రేంజ్గా అనిపించింది కదా. నేను ఈ ఇంటికి కోడలుగా వచ్చి 30 ఏళ్ళు గడిచాయిరా. అయినా ఇప్పటికీ మీ నానమ్మని మెప్పించలేకపోయాను. కానీ ఇంకా ఈ ఇంటితో ఏ రిలేషన్ లేకపోయినా చిన్ని నానమ్మని తన చుట్టూ తిప్పుకుంటుంటే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. మీ నానమ్మ ఏదో ఒకటి అంటూ అందరినీ తిట్టిపోస్తోంది ఈ పశ్చం చెయ్యలేక. ఆవిడ నోరు మూతపడింది అన్న టైం ఏదైనా ఉందా అంటే అది చిన్ని ఆవిడ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే. అవునమ్మా, నేను కూడా గమనించాను. సరేరా, మనం తర్వాత మాట్లాడుకుందాము. ముందు మీ నానమ్మకి ఇడ్లీ పెట్టి మందులు వేసి వస్తాను అంటూ అలివేలు గదిలోకి వచ్చింది అమల. అమల దృష్టిలో అలివేలు అప్పటికి ఏమీ తినలేదు. తను శ్రద్ధ పెట్టిన దోశలు కడుపు నిండా తిందని అమలకు ఏమాత్రమో తెలియదు. వద్దు, నేనేమి తినను, నాకు ఆకలిగా లేదు అంటోంది అలివేలు. అదేంటి అత్తయ్య గారు, ఉదయం ఎప్పుడో 2 ఇడ్లీ తిన్నారు, మీ మనవడు పెడితేనే తింటారా? ఆకలి లేదంటారేమిటి? కొంచెం తినండి, మందులు వేసుకోవాలి కదా. అమల ఎంత చెప్పినా సరే ససేమేరా ఒప్పుకోవట్లేదు అలివేలు. నేను తినను అంటే తినను, నాకేమీ అక్కర్లేదు. మీరు నా మాట వినరు, ఎందుకు వింటారు? ఆగండి, మీ మనవుడిని పిలుస్తాను. ఒరే వెంకట్, వెంకట్, ఇలా రారా గట్టిగా పిలిచింది అమల. ఏంటమ్మా? ఇదిగో మీ నానమ్మ మళ్ళీ మొదలుపెట్టింది, ఏమీ తినట్లేదు. ఏంటే, నా చేతితో పెడితే గాని తినవా? ఉదయం ఏదో హాస్పిటల్లో పెట్టానని అస్తమానం నన్నే పెట్టమంటావా ఏమిటి?
అలివేలు పక్కనే కూర్చున్నాడు వెంకట్. నాకేమీ అక్కర్లేదురా, నా మాట వింటేనే నేను తింటాను. ఇప్పుడు నీ మాట ఎవరు వినట్లేదు? అందరం వింటున్నాం కదా. అలాగే అంటారు, కానీ నా మాట ఎవ్వరూ వినరు. ఎందుకు వినము? నీకేం కావాలి? వద్దురా, నేను చెప్పాక మళ్ళీ కుదరదు అంటావు. ఎందుకు? ఏమీ అక్కర్లేదు. అసలు నా మాటకి ఈ ఇంట్లో విలువే లేదు. వదిలేయండి. ఏంటి? పూరీలు, బజ్జీలు, పునుగులు, కారపూస, చెకోడీలు ఇలాంటివన్నీ అడుగుదాం అనుకుంటున్నావా నానమ్మ? అడిగాడు వెంకట్. ఒరేయ్, తిండి గురించి కాదురా నా బాధ. మరేం కావాలి నానమ్మ? నేను అడిగాక కాదంటే నేను చాలా బాధపడతానురా. అసలు ఏమిటో చెప్పకుండా ఏమిటి నానమ్మ ఈ గోల? ముందు ఇడ్లీ తిను, తర్వాత మాట్లాడుకుందాము. వద్దురా, నేను తినను. నా మాట వింటేనే తింటాను. అలివేలు గట్టిగా పంతం పట్టి కూర్చుంది. అమ్మా, ఏమిటి నువ్వు చిన్న పిల్లలాగా గోల? తినేసి మందులు వేసుకుని పడుకో. అలివేలు గోల చేయడం చూసి ముందుకు వచ్చి మాట్లాడుతున్నాడు విద్యాధర్. ఒరేయ్ విజ్జి, నువ్వు మాట్లాడకు. నా మనవడితో నేను మాట్లాడుతున్నాను. మధ్యలోకి నువ్వు రాకురా విజ్జి. ఏంటే? అయితే నువ్వు నన్ను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నావా? నేను నీ మాట వినట్లేదని తినకుండా కూర్చున్నావా? నా గురించా ఇదంతా చేస్తున్నావు? ఆశ్చర్యంగా అడిగాడు వెంకట్. అవునరా, నువ్వు నా మాట వింటేనే తింటాను ఖచ్చితంగా అంది అలివేలు. నువ్వు నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు? ఇంట్లో ఇంతమంది ఉన్నారు, నేను మాత్రమే నీ మాట వినాలా? అర్థం కానట్టు చూస్తున్నాడు వెంకట్. అవునరా, నువ్వు నా మాట అస్సలు వినవు. అందుకే నువ్వు నా మాట వినాలి. అప్పుడే నేను తింటాను, మందులు కూడా వేసుకుంటాను. వెంకట్, పెద్ద ఆవిడతో నీకు గొడవ ఏమిట్రా? ఆవిడేం చెప్తే అది వినరా? మార్నింగ్ హాస్పిటల్కి తీసుకువెళ్ళాము. మైల్డ్ స్ట్రోక్ వచ్చిందని చెప్పారు. ఆవిడని అలా అరిపించద్దు. విద్యాధర్ తల్లికి ఏమవుతుందో అని కంగారు పడుతూ అన్నాడు. అవునరా, నీ మాట వింటాను అంటే సరిపోతుంది కదా, ఇంత ఆర్గ్యుమెంట్ ఎందుకు? అమల కోపంగా అంది. ఏంటే మీ అందరూ నా మీద పడుతున్నారు? నేను వింటాను అని అంటున్నాను, ఆవిడే విషయం చెప్పట్లేదు. కొంచెం విసుగ్గా అన్నాడు వెంకట్. సరేరా, నేను చెప్తాను. చెప్పాక మాట తప్పవు కదా, వింటావు కదా. చెయ్యిలో చెయ్యి వేసి చెప్పు అంటూ అలివేలు తన చేతిని ముందుకు చాపింది. అమ్మో, నానమ్మ ఏదో పెద్ద ప్లాన్ వేస్తోంది. ఎందుకు ఇంత పంతం పడుతోంది అని మనసులో అనుకుంటూ అలివేలు ప్రవర్తనకి ఏం చేయాలో అర్థం కాక, ఏంటి నానమ్మ నువ్వు సినిమాలు సీరియల్స్ బాగా చూస్తున్నావు, అందుకే ఇలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నావు. చూడమ్మా ఎలా మాట్లాడుతుందో నానమ్మ. వింటాను అని చెప్పినా కూడా ప్రామిస్ చేయమని అడుగుతోంది. అమల వైపు చూస్తూ అన్నాడు వెంకట్ కొంచెం చిరాకు పడుతున్నట్టు ఫేస్ పెట్టి. పోనీలేరా, ప్రామిస్ చేస్తే ఏం పోతుంది? సరే నానమ్మ, నువ్వేం చెప్పినా వింటాను అను. ఆవిడ తృప్తిగా టిఫిన్ చేసి మందులు వేసుకుంటుంది. మనకదే కదా కావాలి. పెద్ద ఆవిడ నిన్ను ఏమడుగుతుందిరా అంది అమల. సర్లే, ఓకే నానమ్మ, నువ్వేం చెప్పినా వింటాను చాలా అంటూ ఆవిడ చేతిలో చెయ్యి వేశాడు వెంకట్. ఒరే వెంకట్టు, నిజంగా వింటావు కదరా అంది అలివేలు. తప్పకుండా వింటాను. ఏంటో ఇప్పటికైనా చెప్తావా నానమ్మ? ఒరేయ్, నువ్వు బంగారు కొండవి కదూ? అవునవును, నేను నీ బంగారపు కొండని. ఏంటో చెప్పు విషయం. ఒరేయ్, మన ఇంట్లో శుభకార్యం జరిగి చాలా రోజులయ్యింది. నాకు నీ పిల్లలని ఎత్తి ఆడించాలని ఉందిరా. నా ముచ్చట తీర్చరా. నేను బ్రతికి ఉండగా పెళ్లి చేసుకోరా. 4 అక్షతలు వేస్తాను. నీ పిల్లలకు చక్కగా నీళ్లు పోస్తాను. కాదనుకురా అబ్బి అంది ప్రేమగా అలివేలు వెంకట్ తలపై చెయ్యి వేసి స్పృశిస్తూ. అలివేలు అలా అడుగుతుంటే అమల కళ్ళల్లో కన్నీళ్లు జలజలా రాలాయి. అత్తయ్య, మీరు ఇంత బెంగ పెట్టుకున్నారా వీడి గురించి? వాడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను వాడి పెళ్లి జరిపిస్తాను అంది అమల కళ్ళు ఒత్తుకుంటూ. అమ్మా, నువ్వు ఏమీ ఆలోచించకు. ఇన్ని రోజులు నేను కూడా వెంకట్ని ఒత్తిడి చేయడం ఇష్టం లేక ఊరుకున్నాను. కానీ నీ మాటలు విన్నాక వాడు పెళ్ళికి ఒప్పుకోకపోతే నేను కూడా ఊరుకోను. సరేనా? ముందు నువ్వు తిని మందులు వేసుకో అమ్మా అన్నాడు విద్యాధర్. అమల విద్యాధర్ పట్టుదలగా మాట్లాడుతుంటే అలివేలు కళ్ళు మెరిశాయి. మీ ఇద్దరూ ఇలాగే గట్టిగా నిలబడండి, వాడి పెళ్లి చెయ్యండి, సరేనా అంటూ ఆనందాన్ని అదుపు చేసుకుంటూ. ఒరే వెంకట్, నువ్వు చెప్పరా, చేసుకుంటావా
బాధని నటిస్తూ అడిగింది అలివేలు. నానమ్మ, ఇప్పటికిప్పుడు నాకు పెళ్ళి అంటే అమ్మాయి ఎక్కడి నుంచి వస్తుంది చెప్పు? నువ్వు అంటే ఆ శ్రద్ధ తల వంచుకొని తాళి కట్టించుకోవడానికి సిద్ధంగా ఉందిరా. నీకిష్టమేనా? అడిగింది అలివేలు. నోట్లో పచ్చి వెలక్కాయ పడ్డట్టే అయ్యింది వెంకట్కి. మాట రావట్లేదు. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. నానమ్మ, నాకిష్టమైతే సరిపోయిందా? తనకిష్టం ఉండొద్దు? ఆ అమ్మాయికి ఇష్టమే. అందుకే కదా అందరినీ వరసలు పెట్టి పిలుస్తోంది. ఇంటికి వచ్చి మరీ అడిగింది నేను వెంకట్ని పెళ్లి చేసుకుంటాను అని. ఏదో ఆ అమ్మాయి అట్రాక్షన్లో అలా మాట్లాడింది. అయినా అది అప్పుడెప్పుడో మాట్లాడింది, ఇప్పుడు కాదు. ఇప్పుడు నువ్వు అడిగితే అస్సలు ఒప్పుకోదు. ఆ అమ్మాయి మనలాగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాదు, హై క్లాస్ అమ్మాయి. క్షణానికి ఒక మాట. అస్సలు ఒప్పుకోదు. తన మైండ్ సెట్ నాకు బాగా తెలుసు అన్నాడు వెంకట్ పెళ్లి నుంచి తప్పించుకోవడానికి ఏదేదో మాట్లాడుతూ. ఆ అమ్మాయిని నేను ఒప్పిస్తానుగా. ఆ అమ్మాయి ఒప్పుకుంటే నీకు పెళ్ళికి సరేనా? అంది అలివేలు. అందరూ ఒత్తిడి చేస్తూ ఉండడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో తనకిష్టం లేకపోయినా సరే సర్లే అని అనక తప్పలేదు వెంకట్కి. అందరి మొహాలు వెలిగిపోతున్నాయి. వెంకట్ పెళ్ళికి ఒప్పుకోవడంతో పట్టలేని సంతోషంతో కారప్పొడి, నెయ్యి, 2 రకాల చట్నీలు వేసుకుని తింటే గాని ముద్ద దిగని అలివేలు చప్పిడి ఇడ్లీ గబగబా తినేసి గ్లాసుడి నీళ్లు తాగేసింది. బోసి నోటితో నవ్వుతూ, నా మనవడు బంగారం, నా మాట వింటాడు అంటూ వెంకట్ని మురిపెంగా చూసుకుంటూ నవ్వింది అలివేలు. అలివేలుని వెంకట్ని చూసి అమల కూడా తృప్తిగా నవ్వుకుంది. ఇంట్లో అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు, ఒక్క వెంకట్ తప్ప. ఎంత నిద్రపోదామని ట్రై చేస్తున్నా అస్సలు నిద్ర రావట్లేదు వెంకట్కి. అసలు ఏం జరుగుతోందో బాగా ఆలోచిస్తున్నాడు. చిన్ని 2 రోజుల ముందు నాతో బెట్ కట్టింది. విక్కీ, వారంలో నేను నీ లైఫ్లోకి వస్తాను, నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటూ. ఏదో పిచ్చిగా వాగుతోంది అని పట్టించుకోలేదు. కానీ ఇంట్లో సిచ్యువేషన్స్ అన్నీ చూస్తుంటే చిన్నికి అనుకూలంగా ఉన్నట్లు అనిపిస్తున్నాయి. ఉన్నట్టుండి నానమ్మకి హార్ట్ అటాక్ రావడం ఏమిటి? ఆవిడ నన్ను పెళ్లి చేసుకోమని కండిషన్ పెట్టడం ఏమిటి? పైగా ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కటైపోయి నన్ను పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేయడం ఏమిటి? చూస్తుంటే చాలా గందరగోళంగా అనిపిస్తోంది. చిన్ని అలా అందో లేదో ఇలా వెంటనే మా ఇంట్లో సిచ్యువేషన్స్ అన్నీ నా పెళ్ళికి అనుకూలంగా ఎలా మారిపోయాయి? ఇలా జరగడానికి చిన్ని ఏమైనా ప్లాన్ చేసి ఉంటుందా? చాచా, చిన్ని అలాంటి అమ్మాయి కాదు. ఏదో అల్లరి చేస్తుంది తప్ప మరీ నన్ను పెళ్లి చేసుకోవడానికి మా ఇంట్లో వాళ్ళని మెల్ట్ చేసే క్యారెక్టర్ కాదు తనది. అయినా తను కోరుకుంటే నాకంటే అందగాడు, ఆస్తిపరుడు తన జీవితంలోకి రావడానికి ఎంతసేపు పడుతుంది? నేను చిన్ని గురించి ఇలా ఆలోచించడం కరెక్ట్ కాదు. అలా అని ఊరుకుంటే నానమ్మ ఖచ్చితంగా నాకు 4 రోజుల్లో పెళ్లి చేసినా చేస్తుంది. లేదు, చిన్నిని హెల్ప్ అడగాలి. వాల్ క్లాక్ వైపు చూశాడు వెంకట్. మిడ్నైట్ 12 అవుతోంది. నిద్రపోయి ఉంటుందేమో. మెసేజ్ చేస్తాను, మెలకువగా ఉంటే తనే కాల్ చేస్తుంది అనుకుంటూ తన ఫోన్ తీశాడు. తన ఫోన్ బ్రేక్ అయి ఉండడం చూసి అప్పుడు గుర్తుకు వచ్చింది వెంకట్కి. హాస్పిటల్లో శ్రద్ధ డాష్ ఇవ్వగానే తన ఫోన్ కింద పడి స్క్రీన్ బ్రేక్ అవ్వడం. హో గాడ్, తనతో ఎలా మాట్లాడను? అమ్మ ఫోన్ నుంచి మెసేజ్ చేస్తాను. హాల్లోకి వచ్చి ఛార్జింగ్ పెట్టి ఉన్న అమ్మల ఫోన్ తీసుకుని తన గదిలోకి వచ్చాడు. చిన్ని, ఏం చేస్తున్నావు? నిద్రపోయావా? మెసేజ్ చేసి 10 మినిట్స్ అవుతున్నా రిప్లై లేదు. మరొక మెసేజ్ చేశాడు వెంకట్. చిన్ని, ఈ టైంలో మెసేజ్ చేశాను అని ఏమీ అనుకోవద్దు. చాలా డిస్టర్బ్గా ఉంది. ఒక్కసారి కాల్ చేయవా? ఆ మెసేజ్కి కూడా శ్రద్ధ నుంచి రిప్లై లేదు. మంచి నిద్రలో ఉన్నట్టున్నావు. ఈ టైంలో నేను నిన్ను డిస్టర్బ్ చేయకూడదనే కాల్ చేయలేదు. ఇంత రాత్రిపూట ఇలా మెసేజ్ చేయడం కూడా తప్పు అని నాకు తెలుసు. కానీ ఏం చేయను? నేను నీతో అర్జెంటుగా మాట్లాడాలి. మార్నింగ్ లేవగానే కొంచెం కాల్ చేయి ప్లీజ్. రాత్రంతా అస్సలు నిద్ర పట్టలేదు. నానమ్మకి ఎందుకు ఇంత పంతం? చిన్నికి నాకు నిజంగానే పెళ్ళైతే అసలు మా ఇంట్లో తను ఉండగలదా? ఒక్కరోజు కూడా ఉండలేదు. అనవసరంగా తనని బాధపెట్టి ఆ బాధని చూసి మేము బాధపడడం తప్ప ఏమీ ఉండదు. కానీ ఇదంతా నానమ్మకి అనవసరమేమో. నా పెళ్ళైతే చాలు ఆవిడకి. శ్రద్ధతో తన పెళ్ళైతే
తన ఫ్యూచర్ ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాడు వెంకట్. శ్రద్ధ మా ఇంట్లో అసలు ఎలా అడ్జస్ట్ అవుతుంది? శ్రద్ధ వాళ్ళ ఇల్లు ఇంద్రభవనంలాగా ఉంటుంది, కానీ మా ఇల్లు చాలా చిన్నది. శ్రద్ధ వాళ్ళ ఇంట్లో అడుగడుగునా వర్కర్స్ ఉంటారు, ఇక్కడ ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. 4-5 రకాల డిషెస్తో కనీ విని ఎరుగని రీతిలో తన లంచ్ ప్రిపేర్ చేస్తారు. కానీ ఇక్కడ ఒక్కొక్క రోజు పచ్చడి మెతుకులే తినాలి. ప్రతి గదిలో ఏసీ ఉంటుంది వాళ్ళకి. అడుగు బయట పెడితే ఎన్నో కార్లు, కానీ ఇక్కడ ఏసీ సంగతి దేవుడెరుగు. ఈ ఫ్యాన్ కూడా 24 గంటలు తిరుగుతుంది అన్న గ్యారంటీ లేదు. ఎప్పుడు కరెంటు వస్తుందో ఎప్పుడు కరెంటు పోతుందో ఎవరికీ తెలియదు. బయటికి వెళ్ళాలంటే ఒక్కటే బండి. వినయ్, నేను, నాన్న అందరం అదే వాడతాము. అర్జెంట్ పని అయితే సైకిల్ ఎక్కాల్సిందే. అట్లీస్ట్ నా గదిలో నా మంచమైనా సరిగ్గా ఉందా? నేను ఒక్కడిని నిద్రపోతేనే ఇది కిర్ర్ కిర్ర్ అని సౌండ్ చేస్తుంది. ఒక్కరిని మొయ్యడానికే దీనికి కెపాసిటీ లేదు. ఇక ఇద్దరం పడుకుంటే విరిగి 2 ముక్కలవుతుంది. తెల్లవారి లేవగానే స్విచ్ వేస్తే చాలు వేడి నీళ్ళు వచ్చేస్తాయి వాళ్ళ ఇంట్లో. కానీ మా ఇంట్లో బాయిలర్ వెలిగించాల్సిందే. పాలరాతి బొమ్మలాగా ఉండే చిన్ని ఆ పొగకి నల్లగా అయిపోతుంది. ఏ పండగో పబ్బము వస్తే తను కోరుకున్న చీరలు, నగలు నేను కొనివ్వగలనా? అట్లీస్ట్ తను వేసుకునే బ్రాండెడ్ చెప్పులు కూడా నేను కొనివ్వలేను. అంత లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్న తను సాదా సీదాగా అడ్జస్ట్ అయిపోయే మా జీవితాల్లోకి వచ్చి ఎలా ఉండగలదు? శ్రద్ధ వీకెండ్స్ వస్తే చాలు బ్యూటీ పార్లర్కి పరిగెడుతుంది. మా ఇంట్లో అదేమీ ఉండదు. పసుపు సున్నిపిండితో నలుగు పెట్టుకోవడం, కుంకుడికాయతో తలంటుకోవడం. అసలు ఇవన్నీ వీళ్ళు ఏమైనా ఆలోచిస్తున్నారా? ఒక్కసారి డెసిషన్ తీసుకుంటే లైఫ్ లాంగ్ దానికి కట్టుబడి ఉండాలి. తీసుకోకముందే ఏదైనా ఆలోచించాలి. ఇలా చిన్ని తన జీవితంలోకి వస్తే ఎలా ఉంటుందా అని నైట్ అంతా ఆలోచిస్తూ, నిద్ర రాక సిగరెట్ స్మోక్ చేస్తూ అటూ ఇటూ నడిచి ఏదైతే అది అయ్యింది అనుకుంటూ తెల్లవారుజాముకి నిద్రపోయాడు వెంకట్. బాగా లేట్ అవ్వడం వల్ల మార్నింగ్ మెలకువ రాలేదు. నిద్ర లేచేసరికి 8:30 అయ్యింది. ఉలిక్కిపడి నిద్ర లేచాడు వెంకట్. నిద్ర లేవగానే ఫోన్ తీసి చూశాడు. శ్రద్ధ నుంచి ఒక్క మెసేజ్ కూడా రాలేదు. ఇదేంటి, చిన్ని మెసేజ్ చేయలేదు? బ్లూ టిక్స్ పడ్డాయి అంటే మెసేజ్ చూసింది, అయినా రిప్లై లేదేమిటి అనుకుంటూ బయటికి వచ్చి అమ్మా అమ్మా అని పిలుస్తూ, నన్ను నిద్ర లేపలేదేమిటి? కళ్ళు నలుపుకుంటూ అడిగాడు. ఒరేయ్, నేను చాలాసార్లు ట్రై చేశాను, నువ్వు నిద్ర లేవలేదు. 1-2 సార్లు లేపుతారు ఎవరైనా. అదే పనిగా నీ దగ్గరే ఉండాలి అంటే ఎలా? నాకు అవతల ఎన్ని పనులుంటాయి చెప్పు అంటూ గోమాతకు దాణా కలుపుతూ అంటోంది అమల. వెంకట్ అమల ఫోన్ నుంచి శ్రద్ధకి కాల్ చేశాడు. శ్రద్ధ కాల్ కట్ చేస్తోంది. ఇదేంటి, నా కాల్ పికప్ చేయట్లేదు? ఏమైంది దీనికి? మళ్ళీ కాల్ ట్రై చేస్తున్నాడు. శ్రద్ధ మళ్ళీ కాల్ కట్ చేస్తోంది. వీళ్ళ అల్లరి ప్రేమ కథలో నెక్స్ట్ ఏమవుతుందో తెలుసుకోవాలని ఉందా? వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.